నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. డొంకేశ్వర్, నందిపేట్ మండలాలలో జోరుగా ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానాలు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. జాన్కంపేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎనలేని నిధులు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. డొంకేశ్వర్ మండల్ మరియు నందిపేట్ మండలాలలో బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గల్లీలో తిరుగుతూ ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. దేశంలో ఉపాధి హామీ కూలీలకు అండగా ఉందని, ప్రభుత్వం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూలీ రేట్లు పెంచి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. అలాగే దేశంలో మోడీ ఉంటే మరింత అభివృద్ధి జరగడంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే హామీలు నెరవేర్చడంలో వారు ముందుకు రారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పసుపు బోర్డు వ్యవసాయ శాఖకి వెళ్ళి తెస్తా అంటున్నాడు. వచ్చిన పసుపు బోర్డుని మళ్ళీ తెస్తా అంటున్నాడు. అంటే 45 ఏళ్ళు రాజకీయం చేసినాక కూడా ఈ రకంగా అవగాహన లేకుండా మాట్లాడుతుంటానండి. వ్యవసాయ శాఖలు ఉంటుంది అంటే బోర్డు మార్కెట్ యార్డ్ అంటున్నాడు ఆయన. మామిడి పంట మార్కెట్ యార్డ్ 25 ఎకరాలు అంటున్నాడు ఆయన. అది టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వచ్చింది. ఈయన చేసింది ఏమున్నదండి? వెటర్నరీకి సంబంధించింది అది కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదండి. అది విద్యాసాగర్ రోజు తెచ్చిందండి. ఈయన చేసింది ఏంటంటే ఇలా మామిడి పంట మొత్తం సగానికి సగం పడిపోయింది విస్తీర్ణత. ఈయన ఘనత జగిత్యాల పిఎఫ్ఐ అడ్డ అయింది. సార్ ఘనతనే జీవన్ రెడ్డి సార్. ఈయన చేసింది ఏముందండి? గదే అడుగుతున్నాం కదా. మంది చేసింది మనం చేసినామని చెప్తే ఎట్లా? ఆయన 45 ఏళ్ళు చేసి 25 ఎకరాలు మాట్లాడతారండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేసినవి ఉన్నాయి కదా, చూడండి. బీజేపీ ఎమ్మెల్యే అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చారని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం ముత్యంపల్లి మరియు అమరాద్ మదనపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, దేశంలో కూడా ఉంటే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. అలాగే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలను నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే అధికారం కోసం రాకేష్ రెడ్డి ప్రతి పేదలకు ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల రేట్లు కూడా పెంచే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నా భర్త లేడని పోవా ఇంటికాడ కూర్చోపో. నేను నీకే ఇచ్చిన, నాకు ఇల్లు ఇస్తావని ఇచ్చిన, నా భర్త లేడు అని పోయి ఇంటికాడ కూర్చోపో. అంకాపూర్లో పెద్ద ఇల్లు ఉంటది, పోండ్రి. ఇంక అందరూ ఎవరైతే ఇల్లు లేవో 10 ఇండ్లు మీ ఊరు కట్టిస్తానడా లేదా? ఆయన పైసలతో కట్టిస్తానడా లేదా? పోండ్రమ్మా, పోయి కూర్చొని తెచ్చుకోపోండి ఇల్లు. సంతోషపడతా. మిగతా వాళ్ళు ఎవరికైతే రాలేవో నేను ఇప్పిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ అన్నతో మాట్లాడి మిగతా వాళ్ళకి అందరికి ఇప్పిస్తా. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లా జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి పెద్ద మనిషి ఉంటాడు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు మంత్రి అయ్యిండు. మీ లెక్కనే రైతు. అందుకోసం అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన సమస్యలన్నీ తీరుతాయి. మనకు ఒక బలం కావాలా. ఓడిపోయినాం, మనకు ఒక బలం ఉన్నదనుకో మన పనులన్నీ అవుతాయి. ఇందాక భాస్కర్ అన్న చెప్పినట్టు మీ గ్రామంలో బీజేపీ కన్నా ఒక 50-100 ఓట్లు లెక్క తీసుకురండి. మీకు మహిళా సంఘం కట్టించే బాధ్యత మాది. మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇప్పించే బాధ్యత మాది. కరెంటు ఎవరికైనా మాఫ్ కాలేదా కట్టకూర్రి, మేము మాఫ్ చేపిస్తాం. సిలిండర్ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, 500 వస్తలే వాపస్ వస్తలేవో పైసలు చెప్పుర్రి, మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు, మీకు చేపిస్తాం. ఏది ఉన్నా పని చేపిస్తాం.
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండలంలోని షెట్పల్లి ధర్మోరా గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. జీవన్ రెడ్డి అనుభవం గల నాయకుడని, ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరోసారి ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ఓన్లీ నిర్ణయిస్తారంటే మీరే మహిళా సంఘాలకి చెప్తారు, మీరే నిర్ణయించుర్రు. మేము ఇచ్చినామనుకో మమ్మల్ని బండు తిడతారు, మళ్ళీ మీ దోస్తులకు ఇచ్చుకుర్రు, మీ చుట్టాలకు ఇచ్చుకుర్రు, మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారని. మేము ఇయ్యం, మీ మహిళా సంఘాలకు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, ఇల్లు లేని వాళ్ళు 100 మంది ఉంటే ఫస్ట్ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇవ్వండి. మీరు మీకు అప్ప చెప్తా, మీకు అప్పయ్యే నిర్ణయం తీసుకోండి. ఇవన్నీ ప్రభుత్వం వచ్చేటి వస్తాయి. నేనైనా పని చేయాలంటే నాకు చెట్టు గట్టి ఓట్లు వేయండి. మీరు ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు నేడు విడుదలైన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి మంచి ఉత్తీర్ణతను సాధించారు. 10వ తరగతి ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సోనీ కన్వాల్, శ్రీజ, రామోల రాజులు 10/10 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్, పరిపాలనాధికారిని పద్మలు విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 40 మంది విద్యార్థులకు గాను 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, 3 విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కాలనీలో నెలకొన్న సమస్యలను తీర్చాలని, మున్సిపల్ చైర్మన్గా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలని మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు త్రివేణి గంగాధర్, సంజయ్ సింగ్ బబ్లూలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి, అయ్యప్ప, లావణ్య శ్రీనివాసులను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసిన నాయకులు కాలనీ అభివృద్ధి కోసం ఎంతో పనిచేశారని చెప్పారు. అలాగే కాలనీలో ప్రధాన సమస్యలైన నూతన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులు, ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు సహకరించే ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని అన్నారు. కాలనీవాసుల సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చంద్రశేఖర్, గిరి, మోహన్ రెడ్డి, గోపి, అంబల్ల శ్రీనివాస్, సుదర్శన్, అశోక్, సాయగౌడ్, అంజాగౌడ్ తదితరులు ఉన్నారు. ఎందుకంటే మా కాలనీలో ఉన్న సమస్యలు ఆయనకు తెలుసు. మరి ఆ సమస్యల పట్ల మేము చెప్పం. కానీ మా కాలనీలో మేమందరం కూడా అనుకునేది ఏంటంటే, కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అత్యధిక ట్యాక్స్ కట్టే కాలనీ ఇది మహాలక్ష్మి కాలనీ. ఇక్కడ ఎటువంటి సమస్యలు కానీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ కానీ సీసీ రోడ్లు కానీ, అది కానీ డంబర్ రోడ్లు కానీ, జీవన్ మార్గ్ కూడా మా జీవన్ రెడ్డి గారి సహకారంతో జీవన్ మార్గ్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కాలనీ వాసులు కూడా మాకు మాకు సహకారం అందించారు. ఇక ముందు కూడా అయ్యప్ప, శ్రీనివాస్ అదేవిధంగా కొనసాగించి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ సంతోషంగా మా కాలనీ నుంచి అయినందుకు నేను గర్వపడుతూ ఎప్పుడు అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలి, అంతే నా కోరిక. ఇంకా ఏం లేదు, అందరం ఒక రకంగా ఉండి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మనకు మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీ హాల్ ఉంది. కమ్యూనిటీ హాల్లో మనం ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదే రకంగా తమ్ముడు కూడా మన కమ్యూనిటీ హాల్ మీద దృష్టి పెట్టి, మన కాలనీ మీద దృష్టి పెట్టి, కొన్ని రోడ్స్ అవి లేవు, సాధ్యమంతరకు ప్రయత్నం చేసి వెనకాల మేము ఉంటాము. ఎక్కడికైనా అక్కడికి వస్తాము. గంగా నేపినట్టు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అసలు ఆర్మూర్లో ఇవ్వలేడు, కౌన్సిలర్, కమిషనర్ కాదు, కలెక్టర్ కాదు, ఏడగంటకు పోదాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న లాస్ట్ టైమే మనం కొత్తగా గెలంగానే వార్డు సమస్యల మీద మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. కొత్తగా ఎన్నుకోబడినాం కాబట్టి సమస్యలు ఆయనకు కూడా తెలియజేయాలి కాబట్టి ఆయనకు తెలియజేశాం. ఆయన కూడా తొందరగా స్పందించి ఈ 19వ వార్డులో ఉన్నటువంటి మహాలక్ష్మి కాలనీకి ఒక 15 లక్షల ఫండ్ పెట్టడం జరిగింది. దాంట్లో మనం ఫస్ట్ డ్రైనేజీలు వ్యవస్థని కూడా ఆయనకు వచ్చే ఫండ్ నుంచి మేజర్గా మహాలక్ష్మి కాలనీకి పెట్టడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నాకు బలగం అంతా కూడా ఈ కాలనీ కాబట్టి ఎల్లవేళలా ఆ కాలనీతో. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాలనను, కాంగ్రెస్ బీజేపీ పాలనను గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో
ప్రజలు ఓటు వేయాలని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేసే బీజేపీ పార్టీకి, బీజేపీ కోవట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జీపీఎస్ సాధించిన ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాల విద్యార్థులను యాజమాన్యం ప్రసాద్ సాగర్లు ఘనంగా సన్మానించి అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 10/10 జీపీఎస్ సాధించిన లక్కారం తనుశ్రీతో పాటు నోబిక, వర్షిత్, అక్షయ, కీర్తన, ఇందు, ఆయేషా, లిఖిత్, పావనీలను యాజమాన్యం ఘనంగా శాల్వాతో సన్మానించి అభినందించారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా 100% ఉత్తీర్ణత సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ నలంద పాఠశాల అని కొనియాడారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను సైతం నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటానికి అహర్నిశలు ఉపాధ్యాయులు కృషి చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ మారుతున్న సమాజానికి, టెక్నాలజీకి అనుగుణంగా తమ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాల సంఘాల నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగారి ప్రదీప్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ మూగ ప్రభాకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షెట్పల్లి నారాయణ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుగుల్ సురేష్లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మాలా కులస్తులంతా కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని, అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని, అహంకారంతో వ్యవహరిస్తున్న బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ను చిత్తుగా ఓడిస్తామని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ పార్టీతో దేశానికి ముప్పు కలుగుతుందని, బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తుందని, మాలస్తులంతా ఏకత్రాటిపైకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ మాల మహానాడు డిస్టిక్ యూత్ అధ్యక్షుడు అనుపాల్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్, పూర్ణచందర్, నర్సయ్య తదితరులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించి, ఎందుకంటే మన రాజ్యాంగానికి ముప్పు ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించి జీవన్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచు. మన కాంగ్రెస్ పార్టీలో కాబట్టి మేమందరము ఇప్పటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటు వేయకుండా అందరము ఐకమత్యంగా మాల సంఘము మన అందరము ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి దానికి మేము ఖచ్చితంగా వన్లాడ్గా ఓటు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి వేపేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్తూ, ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుడంటే కూడా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి కావాల్సింది మందిర్, మస్జిద్, హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్ 3 కావాలా. వాళ్ళ మనసును మతోన్మాదం వైపు నెట్టి గెలుస్తున్నారు. కానీ ఒక్క మంచి పని చేసిన మోడీని, ఒక్క మంచి పని ఒక్కటి కూడా లేదు. ఈ దేశానికి ఏదైనా లాభం జరిగింది ఏది లేదు. ఏమన్నటువంటి సర్జికల్ స్ట్రైక్ అంటారు, వాట్సాప్లో చెప్తారు. ఆయన అహంకారపూరితంగా విద్వేషాల ధోరణితో ఏదో మతపరమైనటువంటి ఇష్యూలలో అన్ని వర్గాలను వేడి చేసే విధంగా, విభజన చేసే విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. అది చాలా అహంకారపూరితమైనది. దాన్ని మేము పూర్తిగా మాల సంఘంలో తరఫున ఖండిస్తూ ఉన్నాము, మేము విభేదిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మేమందరం ఏకమై ఈ బీజేపీ గవర్నమెంట్ను రాకుండా ప్రయత్నం చేయాలని ఉంటున్నాం. కాబట్టి నేషనల్ అర్బన్ రూరల్ మిషన్ కింద కావచ్చు, లేదంటే రాజీవ్ గృహకల్ప కింద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి దళితులకు ఇలా ఇల్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికే మా సంపూర్ణమైనటువంటి మద్దతును మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏ విధంగా ఇవాళ మొత్తంగా కూడా మా అభివృద్ధి కోసం ఏ విధంగా మాలల అభివృద్ధి కోసం పనిచేసిందో మేము ప్రతి మాలపల్లెకు, మాల కులానికి వెళ్ళి మాలలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొత్తము ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలను వారు చిత్తశుద్ధితో అమలు చేసిరో వాటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 10/10 జీపీఎస్ సాధించిన విద్యార్థులను ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ రజనీలు అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి 100% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని అన్నారు. నారాయణ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ సందీప్, సిఓ నరేష్, జెడ్సీఓ అజీమా, కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాన్కంపేట్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు తెలపడానికి ప్రచారంలో భాగంగా బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పిలుపు మేరకు జాన్కంపేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కిషన్, కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాటి నుంచి చేసిన అభివృద్ధి పనులను ఉపాధి హామీ కూలీలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీ పథకాలను ఇప్పటికే అమలుపరచడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ తెలిపారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు హన్వేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, జాన్కంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, జేమ్స్ గంగారెడ్డి, వినోద్, సౌడ శ్రీనివాస్, తాళ్ల పద్మారావు, కిషోర్ గౌడ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చి అందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాడు. వాళ్ళకు ఓట్లు వేస్తారా, లేకుంటే ఓట్లు బీజేపీ వాళ్ళు ఎన్నికలు అయిపోగానే ఇంట కూర్చొని ప్రజల వద్దకు రాని వాళ్ళకి ఓటేస్తారో ఒకసారి ఆలోచించండి. అంటే బీజేపీకి ఓటేస్తే మీరు చెత్తబుట్టలు వేసినట్లే. కాంగ్రెస్ కేస్తేనే మీకు 5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఏ పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు బీజేపీకి కారు కేస్తే అది పనికిరాని ఓటు అయిపోతుంది. ఒకసారి ఆలోచించుర్రి. మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మేము ఎన్నికల ముందు మేము చెప్పినాం, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నోళ్ళకే ఉంచి ఒక్కొక్కరికి 2 ఉంచి మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి. పెన్షన్లు కూడా వచ్చిన వాళ్ళకే వచ్చి రాని వాళ్ళకి చేయలేనటువంటి పరిస్థితి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులే, ఆనాడు పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 70 రూపాయలు 80 రూపాయలు మొదలు పెట్టచ్చు, కానీ మొదలు పెట్టిన ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ పెన్షన్లది. మోర్తాడ్ మండల కేంద్రంలో రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిజామాబాద్ ఎండీ గడ్డ మహేందర్ క్రీడాకారులకు టీ-షర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడలలోనూ ముందుండాలని సూచించారు. క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపి, సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ స్థాపించడం జరిగింది. 10th ఫెయిల్ అయినా సరే, ఇంటర్ పాస్ అయినా సరే, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు దేశ విదేశాలలో షార్ట్ టైంలో వాళ్ళ ఉద్యోగం లైఫ్ స్థిరపడే విధంగా దేశ విదేశాలలో హోటల్ మేనేజ్మెంట్ పంపించడం జరుగుతుంది. షార్ట్ టైం కోర్స్ ఉంటుంది. అందుకోసమే ఎటువంటి అవగాహన లేదు కాబట్టి మన విలేజెస్లో కానీ ఆ ఉద్దేశంతో ఇక్కడికి ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. నాకు అందరి మీ సహకారం కావాలి, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాల్కొండ మండల కేంద్రంలోని కేటీఎస్ విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ విజయ కర్తన్ తెలిపారు. 85 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ పాస్ అయ్యారని ఆయన చెప్పారు. వారిలో 8 మంది విద్యార్థులు 10 GPA సాధించారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు సైతం నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు ఉపాధ్యాయులు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. డొంకేశ్వర్, నందిపేట్ మండలాలలో జోరుగా ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానాలు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ను సన్మానించిన మహాలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. జాన్కంపేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.